వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధమైంది. 4 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులను బదిలీపై పంపేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయంలో ఏళ్లుగా ఒకే చోట బదిలీలు లేక ఉన్న ఉద్యోగుల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగులు రాజన్న ఆలయాన్ని వదిలి వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 దేవాలయాల్లో బదిలీపై వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పేరు, హోదా, పుట్టిన తేదీ, ఆలయంలో జాయిన్ అయిన తేదీ, సర్వీస్ కాలం, రిటైర్మెంట్ తేదీలతో పాటు పూర్తి వివరాల్ని కోరుతూ ఇప్పటికే ఆలయ ఉద్యోగులకు ఆప్షన్ పత్రాల్ని అందజేశారు. ఆలయ ఉద్యోగులు గత 2 రోజులుగా ఆప్షన్ పత్రాలతో తమ వివరాల్ని పూర్తి చేసి ఏ ఆలయానికి వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారు. రాజన్న ఆలయంలోని విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వివరాల్ని పరిగణలోకి తీసుకుని ఆయా విభాగాల్లోని 40% ఉద్యోగుల్ని బదిలీపై ఇతర దేవాలయాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఉద్యోగులు తాము ఆసక్తి చూపుతున్న 5 దేవాలయాల్లో ఆప్షన్లు పెట్టుకునే వెసులుబాటును కల్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 215 మంది అర్చకులతో కలిపి రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా ప్రస్తుతానికి అర్చకుల బదిలీల్ని ప్రభుత్వం నిలిపివేసింది. రాజన్న ఆలయంలో మాత్రం 2 ఏఈఓలు, 5 సూపరింటెండెంట్లు, 6 సీనియర్ అసిస్టెంట్లు, 8 మంది జూనియర్ అసిస్టెంట్లు, 12 మంది రికార్డ్ అసిస్టెంట్స్తో పాటు ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ, డిఈ, ఏఈలకు బదిలీలు జరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మళ్లీ కొత్త ఆర్డర్స్ 2 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని 40% ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే కమిషనర్ గారు గైడ్లైన్సెస్ కూడా పంపించున్నారు. ఆ గైడ్లైన్సెస్ ప్రకారం అందరినీ కూడా ఆప్షన్స్ అడుగున్నాము. ఉద్యోగులందరూ కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు. తర్వాత ఒక్కో క్యాడర్లో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కమిషనర్ గారి నుంచి మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది. ఆదేశాలు కూడా మేము నోటీస్ బోర్డులో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఎంప్లాయీస్ అందరూ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఆలయ ఉద్యోగులకు రీజనల్ జాయింట్ కమిషనర్ క్యాడర్ కలిగిన యాదాద్రి, భద్రాచలం, కొమ్రవెల్లితో పాటు డిప్యూటీ కమిషనర్ క్యాడర్ కలిగిన బాసర, కొండగట్టు ఆలయాలకు వెళ్లేందుకు దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 లోపు ఉద్యోగులు తప్పనిసరిగా ఎక్కడికి వెళ్తున్నారో ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల 24వ తేదీలోపు స్క్రూటినీ, 26వ తేదీలోపు ఆర్డర్స్ జారీ అయ్యి 29వ తేదీ సాయంత్రం లోపు రాజన్న ఆలయం నుంచి ఉద్యోగులు రిలీవ్ అవుతారు. మొత్తానికి ఏళ్లుగా నోచుకోని బదిలీల ప్రక్రియ చేపడుతూ ఉండటంతో రిటైర్మెంట్ ఉన్నవారు కొంత ఆందోళన చెందుతున్నారు.